ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై capital V. Okay, it is measured in volts. Next, it is a scalar quantity. Scalar means it is having only magnitude, there is no direction. Okay, first basic definition istanu. Electric potential capital V equal to work done per unit charge. Work done, total work done per unit charge. Work done ante capital W by unit charge ante capital Q. ఇక్కడ ఇండివిజువల్గా W టోటల్ వర్క్ డన్ని జౌల్స్లో మెజర్ చేస్తాం. ఓకే, జౌల్స్లో మెజర్ చేస్తాం. Q టోటల్ ఛార్జ్ని కూలూమ్స్లో మెజర్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని వోల్ట్స్లో మెజర్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా. నెక్స్ట్ దీనికి ఎక్స్టెన్షన్గా electric potential due to point charge. ఈ టాపిక్లో మనకి 2 ఫార్మాట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫార్మాట్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అనే టాపిక్లో ఫస్ట్ ఫార్మాట్లో 2 చార్జ్డ్ బాడీస్ కన్సిడర్ చేసుకోవాలి. ఒకటేమో ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీ, దాన్ని Q అనుకుంటున్నాను. రెండవది మూవింగ్ ఛార్జ్డ్ బాడీ 1 కూలూమ్ ఉన్న ఒక ఛార్జ్డ్ బాడీని తీసుకున్నాను, దాన్ని మూవ్ చేస్తాను. ఈ Qనేమో ఫిక్స్డ్గా ఉంచేస్తాను. 2 చార్జ్డ్ బాడీస్ తీసుకోవాలి. ఈ 2 చార్జ్డ్ బాడీస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఇన్ఫినిటీ. దీస్ 2 చార్జ్డ్ బాడీస్ ఆర్ సపరేటెడ్ బై ఇన్ఫైనైట్ డిస్టెన్స్. చాలా దూరంలో ఉన్నాయి ఈ ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీ, ఈ మూవింగ్ ఛార్జ్డ్ బాడీ. ఓకే, ఈ రెండింటి మధ్య ఉన్న దూరం ఇన్ఫైనైట్ డిస్టెన్స్, ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ Q నుంచి 1 కూలూమ్ ఛార్జ్డ్ బాడీకి వెళ్ళే డైరెక్షన్ X డైరెక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, డైరెక్షన్ X తీసుకుంటున్నాను. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం మనం XYZ ప్లేన్స్లో ఇక్కడ X డైరెక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1 కూలూమ్ ఛార్జ్డ్ బాడీని రివర్స్ డైరెక్షన్లో మూవ్ చేస్తాను. ఇట్లా మన డైరెక్షన్ యాక్చువల్గా ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది లెఫ్ట్ టు రైట్ X డైరెక్షన్. కానీ ఇప్పుడు నేను ఈ 1 కూలూమ్, ఇది మూవింగ్ ఛార్జ్డ్ బాడీ కదా, దీన్ని మూవబుల్ ఛార్జ్డ్ బాడీ, దీన్ని నేను లెఫ్ట్ సైడ్కి, అంటే ఈ ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీ ఉన్న వైపుగా నేను దీన్ని మూవ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వరకు మూవ్ చేశాను. ఈ 1 కూలూమ్ ఛార్జ్డ్ బాడీని ఇక్కడ వరకు మూవ్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ నేను B అనుకుంటున్నాను. ఓకే, ఈ B అనే పాయింట్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ 1 కూలూమ్ ఛార్జ్డ్ బాడీ మూవ్ చేసాం. ఇప్పుడు డిస్టెన్స్ చూస్తే ఈ ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీకి ఈ పాయింట్ B దగ్గర ఉన్నటువంటి 1 కూలూమ్ ఛార్జ్డ్ బాడీకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో X డిస్టెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టైంలో నేను ఈ బాడీని మూవ్ చేయడానికి మనం కొంత ఫోర్స్ అప్లై చేయాలి కదా. ఫోర్స్ అనేది వెక్టార్ కాబట్టి F బార్తో దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కూలూమ్స్లా తెలియాలి. ఓకే, ఫస్ట్ కూలూమ్స్లా తెలియాలి. కూలూమ్స్లాలో మనం ఒక స్టేట్మెంట్ నేర్చుకున్నాం. ఇఫ్ దేర్ 2 చార్జ్డ్ బాడీస్, ఓకే, if we consider 2 charged bodies, there exists some force between 2 charged bodies. That force is directly proportional to
product of two charged bodies and inversely proportional to square of the distance. ఓకే, ఇది మనం కూలుంబ్స్ లాలో నేర్చుకున్న ఎక్స్ప్రెషన్. ఫైనల్గా వచ్చిన కండిషన్ ఎఫ్ బార్ ఈక్వల్ టు Q1 Q2 by 4πε0 r square AR cap. ఓకే, AR క్యాప్ అనేది యూనిట్ వెక్టర్, అది డైరెక్షన్ని, ఎఫ్ బార్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫోర్స్ ఫార్ములా, కూలుంబ్స్ లాలో ఉన్న ఈ ఫార్ములా యూస్ చేసి ఇప్పుడు నేను ఈ 1 కూలుంబ్ మూవబుల్ ఛార్జ్డ్ బాడీని లెఫ్ట్ సైడ్కి బి వరకు మూవ్ చేశాను కదా. ఇక్కడ ఈ మూవ్ చేయడానికి కొంత ఫోర్స్ అప్లై చేశాను, ఆ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఈ అజంప్షన్స్లో ఈ Q1 అంటే ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీ Q2 అంటే ఈ మూవింగ్ ఛార్జ్డ్ బాడీ 1 కూలుంబ్ 1, Q2 వాల్యూ 1 కూలుంబ్. కాకపోతే Q ఇంటూ 1 ఏమవుతుంది, Q అవుతుంది బై 4πε0. చూడండి, ఇక్కడ R అంటే ఏంటి కూలుంబ్స్లలో, డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వరకు మూవ్ చేశాను కదా, బి అనే పాయింట్ వరకు మూవ్ చేశాను. ఇప్పుడు ఈ బి అనే పాయింట్కి క్యూ అనే పాయింట్కి ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ఎక్స్ డిస్టెన్స్ ఉంది కాబట్టి x². ఇక్కడ R అంటే డిస్టెన్స్, సో x², R² ఈక్వల్ టు x². ఓకే, ఇక్కడ డైరెక్షన్ ఏంటి, ఎక్స్ డైరెక్షన్ అని ఇక్కడ యారో మార్క్ ఇచ్చి రిప్రజెంట్ చేశాను. సో దానికి సంబంధించిన యూనిట్ వెక్టర్ AX క్యాప్ అని యూజ్ చేయాలి. ఓకే, యూనిట్స్ కూడా మెన్షన్ చేయాలి, న్యూటన్స్, ఫోర్స్ని న్యూటన్స్లో మెజర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఎఫ్ బార్ ఎంత వచ్చింది, మనం తీసుకున్న అజంప్షన్స్ ప్రకారం ఫోర్స్ Q by 4πε0 x² AX క్యాప్ న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ బి వరకు వచ్చింది కదా ఈ పాయింట్, నెక్స్ట్ ఇక్కడ ఏ వరకు ఇంకొక పాయింట్ వరకు నేను దీన్ని ఇంకా ఈ రివర్స్ డైరెక్షన్లోనే లెఫ్ట్ సైడ్కి ఇంకొక పాయింట్ ఇంకొంచెం ముందుకి మూవ్ చేస్తాను ఈ 1 కూలుంబ్ ఛార్జ్డ్ బాడీని. అప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఆగింది, ఈ పాయింట్ని ఏ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి మధ్య డిస్టెన్స్ చూస్తే దాన్ని dx అని తీసుకుంటున్నాను. ఏకి బికి మధ్య ఉన్న డిస్టెన్స్ dx. ఇక్కడ ఒక ఫైనైట్ డిస్టెన్స్ x తీసుకున్నాం కదా, యాక్చువల్గా టోటల్ మనం ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ ఉంచిన ప్రకారం అయితే ఈ Q అనే డిస్టెన్స్ 1 కూలుంబ్ అనే Q అనే ఛార్జ్డ్ బాడీకి 1 కూలుంబ్ అనే ఛార్జ్డ్ బాడీకి మధ్య ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉంది. దీన్ని ఫైనైట్ డిస్టెన్స్ వరకు మూవ్ చేశాను, అంటే పాయింట్ బి వరకు మూవ్ చేస్తే అది x డిస్టెన్స్కి వచ్చింది. ఇంకొంచెం మూవ్ చేశాను, అప్పుడు ఆ ఏకి బికి ఉన్న మధ్య డిస్టెన్స్ డిఫరెన్షియల్ ఫైనైట్ డిస్టెన్స్ dx అని తీసుకుంటున్నాను, dx. ఓకే, అప్పుడు ఈ ఏ అనే పాయింట్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీకి ఉన్న మధ్య డిస్టెన్స్ని r అని తీసుకుంటాను, r. ఓకే, జాగ్రత్తగా చూడండి, Q నుంచి ఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ r. ఓకే, అదేవిధంగా ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ dx. తర్వాత Q నుంచి బికి మధ్య ఉన్న డిస్టెన్స్, Qకి బికి డిస్టెన్స్ ఎంత, x. ఓకే, Qకి 1 కూలుంబ్ ఛార్జ్డ్ బాడీకి ఉన్న మధ్య డిస్టెన్స్ ఇది ఇన్ఫినిటీ. ఇట్లా 4 టైప్స్ ఇచ్చాను అనమాట. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రాము. Qకి పాయింట్ ఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ r, పాయింట్ ఏకి పాయింట్ బికి మధ్య డిస్టెన్స్ dx, పాయింట్ క్యూకి పాయింట్ బికి మధ్య ఉన్న డిస్టెన్స్ x మీటర్స్. ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీ క్యూకి 1 కూలుంబ్ ఛార్జ్డ్ బాడీకి ఉన్న మధ్య డిస్టెన్స్ ఫస్ట్లో మనం తీసుకుంది ఇనిషియల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఓకే, ఈ 4 టైప్స్ ఇక్కడ మనం డయాగ్రామ్లో చూపించాలి, స్పెసిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ పొజిషన్లో మనం ఇక్కడ ఎఫ్ బార్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఈసారి ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ టాస్క్ ఏ వరకు జరిపాం కదా, ఏ వరకు మూవ్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసే ముందు
మనకి ఇంకా ఈజీగా ఉండటానికి డిఫరెన్షియల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్షియల్ వర్క్, అప్పుడు ఈ డిఫరెన్షియల్ వర్క్ డన్ నుంచి టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. అసలు ఈ వర్క్ డన్కి అసలు మనకి బేసిక్ ఫార్ములా మనం ఫిజిక్స్లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో నేర్చుకున్న ప్రకారం వర్క్ డన్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, W = Fs. ఓకే, దీన్నే నేను బేసిక్గా తీసుకొని దీని నుండే ఇప్పుడు నేను డిఫరెన్షియల్ వర్క్ డన్ dWకి ఫార్ములా రాస్తాను. dW ఇక్కడ మనం రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాం కదా, రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తూ ఉన్నాం బాడీని, కాబట్టి ఇది రివర్స్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి మైనస్ అని పెడుతున్నాం. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ టర్మ్ ఏంటి, ఫోర్స్. ఇక్కడ వెక్టార్ కాన్సెప్ట్లో F బార్ అని తీసుకోవాలి. F బార్ ఇంటూ ఇక్కడ ఏముంది, ఇంటూ S ఉంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు B అనే పాయింట్ నుండి A అనే పాయింట్ వరకు మూవ్ చేసాం కదా సెకండ్ టాస్క్. అక్కడ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, ఏకి బీకి ఉన్న మధ్య డిస్టెన్స్ 2 పాయింట్స్ మధ్య dx, కాబట్టి dx అని తీసుకోవాలి. ఇదంతా ఏ డైరెక్షన్లో చేసాం, x డైరెక్షన్కి ఆపోజిట్గా రివర్స్ డైరెక్షన్లో, అందుకే ఇక్కడ మైనస్ పెట్టాను. ఓకే, ఇది ఫైనల్గా మనకి డిఫరెన్షియల్ వర్క్ డన్. ఈ డిఫరెన్షియల్ వర్క్ డన్ ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఈ ఈక్వేషన్ నుంచి వచ్చింది, దానికి ఈక్వలెంట్ ఫామ్ అనమాట. ఓకే, dW = -F బార్ dx ax క్యాప్. ఇప్పుడు ఇక్కడ ఈ F బార్ ప్లేస్లో మనం ఇంతకంటే ముందు ప్రీవియస్గా క్యాలిక్యులేట్ చేసాం కదా, F బార్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా ఫస్ట్ టాస్క్లో, ఆ ఫోర్స్ వాల్యూని అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. dW = -F బార్ dx ax cap. dW = where F bar is ఫస్ట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా కూలుమ్స్ లా ప్రకారం, మనకి ఎంత వచ్చింది, Q/4πε0 x² ax క్యాప్ వచ్చింది ఫోర్స్. ఇప్పుడు పై ఈక్వేషన్లో ఇంకేముంది, dx ఉంది ఇంటూ ax క్యాప్ ఉంది, దిస్ వన్. ఓకే, యూనిట్ వెక్టార్ ప్రాపర్టీస్ నుంచి డాట్ ప్రొడక్ట్ ax క్యాప్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే సేమ్ డైరెక్షన్ కాబట్టి 1 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది, అప్పుడు టోటల్ వర్క్ డన్ వస్తుంది. మైనస్ ఇక్కడ Q అనేది కాన్స్టెంటే, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం ఇంటిగ్రేషన్, కాబట్టి మిగిలినవన్నీ బయట కాన్స్టెంట్స్గా రాస్తాను. -Q/4πε0. ఓకే, ఇక్కడ ఎంతవరకు కాన్స్టెంట్స్, రిమైనింగ్ పార్ట్ ఇంటిగ్రల్ అవుతుంది కదా రైట్ సైడ్కి డిఫరెన్షియేషన్ వస్తే. ఓకే, 1/x² ఉంది వేరియబుల్ dx. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ డన్ అంటే ఇది W అంటే టోటల్ వర్క్ డన్. అప్పుడు ఇక్కడ మనం పాయింట్స్ ఈ టోటల్ వర్క్ ఏం పని చేసాం, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ 1 కూలుమ్ ఛార్జ్డ్ బాడీని ఎక్కడి వరకు మూవ్ చేసాం, చివరికి ఎక్కడి వరకు ల్యాండ్ చేసాం, ఏ అనే పాయింట్, ఫస్ట్ బి అనే పాయింట్కి ల్యాండ్ చేసాం, తర్వాత మళ్ళీ ఏ అనే పాయింట్కి ల్యాండ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏ అనే పాయింట్కి ఈ ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీకి మధ్య డిస్టెన్స్ ఎంత అని రిప్రజెంట్ చేశాను, స్పెసిఫై చేశాను, r అని తీసుకున్నాం. Q to A చూడండి, Q నుంచి ఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ r కదా, చివరికి r అనే డిస్టెన్స్ వరకు వచ్చి ఆగిపోయాం. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఈ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇది 1 కూలుమ్ ఛార్జ్డ్ బాడీకి Q అనే ఛార్జ్డ్ బాడీ ఇన్ఫైనైట్ అనే డిస్టెన్స్లో ఉంది, కాబట్టి లోవర్ లిమిట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇనిషియల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దూరంలో స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చాక r డిస్టెన్స్, ఏ పాయింట్ వరకు ల్యాండ్ అయ్యాం కదా, కాబట్టి ఆ ఏ అనే పాయింట్ Q అనే ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీకి r డిస్టెన్స్లో ఉంది, కాబట్టి లిమిట్స్ లోవర్ లిమిట్ ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ r అవుతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. W = -Q/4πε0 ఇంటిగ్రల్ 1/x²కి అంటే ఇంటిగ్రల్ x⁴n ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1. ఇక్కడ 1/x² అంటే x⁻² కదా, 1/x²
ఎక్స్ పవర్ -2 అని రాయొచ్చు. అప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఎక్స్ పవర్ -2 + 1 బై -2 + 1 అవుతుంది ఈ ఫార్ములా ప్రకారం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ పవర్ -2 + 1 అంటే ఎక్స్ పవర్ -2 + 1 అంటే ఎక్స్ ఇన్వర్స్ బై -2 + 1 అంటే -1. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు ప్లస్ Q/4πε0. ఇక్కడ ఎక్స్ ఇన్వర్స్, ఇక్కడ లిమిట్స్ ఇంకా మనం అప్లై చేయలేదు, ఇక్కడ దీనికి లిమిట్స్ కూడా అప్లై చేయాలి. లోవర్ లిమిట్ ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ ఆర్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఇన్వర్స్ అంటే దీన్ని 1/x అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మైనస్ని తీసేసాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాశాను, ఇంకా 1/x ఉంది. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. లోవర్ లిమిట్ ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ ఆర్. Q/4πε0 కోఫిషియంట్ ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1/r, ఎక్స్ ప్లేస్లో ఆర్, మైనస్ లోవర్ లిమిట్ తీసుకుంటే 1/∞. ఈ సెకండ్ పార్ట్ 1/∞ వాల్యూ ఎంత? 0. సో ఫైనల్గా మనకి టోటల్ వర్క్ డన్ ఎంత వస్తుంది? Q/4πε0 ఇంటూ ఆర్. Q/4πε0 ఇంటూ ఆర్. వర్క్ డన్కి యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ వచ్చింది. ఓకే, ఈ టోటల్ వర్క్ డన్ యూస్ చేసి నేను మన టాపిక్ ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. Q/4πε0 Q/4πε0 ఇంటూ ఆర్. ఇది టోటల్ వర్క్ డన్, జౌల్స్. ఇప్పుడు మన టాపిక్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వికి బేసిక్ డెఫినేషన్ ఇచ్చాను కదా. టోటల్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. ఇక్కడ యూనిట్ ఛార్జ్ అంటే Q ఈక్వల్ టు అజ్యూమ్ Q ఈక్వల్ టు 1. ఓకే, అజ్యూమ్ Q ఈక్వల్ టు 1 కూలూమ్. అప్పుడు ఏమవుతుంది? పొటెన్షియల్ ఈక్వల్ టు W/1. ఈ కేసులో ఫర్ యూనిట్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్, రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇఫ్ Q ఈక్వల్ టు 1 దెన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ డన్ ఎంత వచ్చింది? Q/4πε0r. కాబట్టి V కూడా సేమ్ వస్తుంది, Q/4πε0r. అది యూనిట్స్ చేంజ్ చేయాలి. Wకి మనం జౌల్స్ అని పెడతాం టోటల్ వర్క్ డన్కి. ఇది V కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం. ఇది V ఈక్వల్ టు Q/4πε0r. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ మీన్స్ పర్మిటివిటీ ఇన్ ద ఫ్రీ స్పేస్. మీడియం తీసుకుంటే ఎప్సిలాన్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వాల్యూ 8.854 × 10⁻⁻12. ఓకే, Q/4πε0 ఇంటూ ఆర్. ఓకే, ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్లో ఫస్ట్ ఫార్మాట్ కంప్లీట్ అయింది. నేను 2 ఫార్మాట్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ 2 ఫార్మాట్స్ అని చెప్పాను స్టార్టింగ్లోనే. ఒక ఫార్మాట్లో మన V ఈక్వల్ టు ఫైనల్గా Q/4πε0r వోల్ట్స్ వచ్చింది. ఇప్పుడు నేను సెకండ్ ఫార్మాట్ చెప్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ ఫార్మాట్ కంప్లీటెడ్. సెకండ్ ఫార్మాట్ ఏంటంటే మనం టోటల్ వర్క్ డన్ ఫార్ములా తీసుకోవాలి. టోటల్ వర్క్ డన్ ఫార్ములా 2 పాయింట్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ డయాగ్రామ్ ఉంది కదా, Q అనే ఫిక్స్డ్ ఛార్జ్డ్ బాడీ, 1 కూలూమ్ ఛార్జ్డ్ బాడీ, ఇక్కడ పాయింట్ B, ఇక్కడ పాయింట్ A. ఓకే, ఇప్పుడు ఈ యొక్క మనం తీసుకున్న ఈ అజంప్షన్స్లో ఈ B అనే పాయింట్ నుంచి A అనే పాయింట్కి మూవ్ చేయడానికి జరిగిన ఈ టోటల్ వర్క్ డన్ ఈ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలా రాస్తామంటే -Q ఇంటూ ఇంటిగ్రల్
స్టార్టింగ్ పాయింట్ బి, ఓకే, డెస్టినేషన్ ఇక్కడ వరకు ఏ అనే పాయింట్కి పాయింట్ ఏ, ఇది అప్పర్ లిమిట్. విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్లో చెప్పాను కదా, టోటల్ వర్క్ డన్ ఫార్ములా ఈ బార్ డిఎల్ బార్, వేర్ ఈ బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్, డిఎల్ అంటే డిఫరెన్షియల్ లెంత్. ఓకే, లాస్ట్ టాపిక్లో నేను ఇవి స్పెసిఫై చేశాను. క్యూకి ఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఆర్, తర్వాత క్యూకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎక్స్, ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ డిఎక్స్, క్యూకి 1 కూలంకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇన్ఫినిటీ. ఓకే, ఇక్కడ క్యూకి ఏకి ఇక్కడ ఫైనల్గా మనం అప్పర్ లిమిట్ అప్ టు ఏ అని పెట్టాం కదా, ఇక్కడ క్యూకి ఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఆర్ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ ఆర్ అనేది, ఇది ఈ స్మాల్ ఆర్ అని చూస్తే అది మనకి కోఆర్డినేట్ సిస్టమ్, ఏ కోఆర్డినేట్ సిస్టమ్కి సింక్ అవుతుంది, XYZ అంటే కార్టీషియన్, సిలిండ్రికల్ అంటే ρ5z. ఇక్కడ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద స్పియర్, దీనికి సింక్ అవుతుంది కదా, కాబట్టి మనం ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటాం. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఆర్, థీటా, ఫై, ఈ 3 పారామీటర్స్ ఉంటాయి. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ స్పియర్, థీటా అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఫై అంటే అజిముతల్ యాంగిల్. ఓకే, ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ డిఎల్ బార్కి ఫార్ములా ఇస్తాను. డిఎల్ బార్కి ఫార్ములా స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఏమవుతుందంటే డిఆర్ ఇంటూ ఏఆర్ క్యాప్ ప్లస్ ఆర్డి థీటా ఏ ఫై క్యాప్. ఇది థీటాని ఫైని జాగ్రత్తగా రాయండి, ఇది థీటా ఆర్డి థీటా, ఇక్కడ డైరెక్షన్ ఏమో ఏ ఫై క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా డి ఫై ఏ ఫై క్యాప్, డిఆర్ఏఆర్ క్యాప్ ప్లస్ ఆర్డి థీటా ఏ ఫై క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా డి ఫై ఏ ఫై క్యాప్. ఇది డిఫరెన్షియల్ లెంత్ వెక్టార్కి ఈక్వేషన్ ఫామ్ అన్నమాట స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం. చూసారా, ఇక్కడ ఆర్ డైరెక్షన్, థీటా ఆర్డి థీటా, ఇది థీటా డైరెక్షన్, ఏ థీటా ఆర్డి థీటా ఏ థీటా క్యాప్, ఆర్డి థీటా ఏ థీటా క్యాప్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఆర్ సైన్ థీటా డి ఫై ఏ ఫై క్యాప్. మనకి 3 డైరెక్షన్స్ కవర్ అవ్వాలి, ఆర్, థీటా, ఫై. ఓకే, 3 యూనిట్ వెక్టర్స్ వచ్చాయి కదా. ఇది స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఫార్ములా. ఇప్పుడు డిఎల్ బార్కి ఫార్ములా ఇచ్చేసాను. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కూడా మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా డ్యూ టు పాయింట్ ఛార్జ్ తీసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, ఇది నేను ప్రీవియస్ వీడియోస్లో డెరైవ్ చేశాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే టాపిక్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఏ విధంగా వస్తుందంటే బేసిక్ ఫార్ములా కూలుంబ్ ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్, ఎఫ్ బార్ బై క్యూ అనే ఫార్ములా ఉంది. ఇక్కడ ఎఫ్ బార్ అంటే కూలుంబ్స్లా తీసుకోవాలి. కూలుంబ్స్లాని బై క్యూతో డివైడ్ చేస్తే మనకి ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందంటే క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్. ఇక్కడ మనం రేడియస్ ఆఫ్ స్పియర్, ఇక్కడ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ స్పియర్లో మెన్షన్ చేస్తాను. 4π ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్ తీసుకుంటాను, స్మాల్ ఆర్ స్క్వేర్ ఏఆర్ క్యాప్, స్మాల్ ఏఆర్ క్యాప్. ఇక్కడ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ స్పియర్. ఓకే, యాక్చువల్గా కూలుంబ్స్లలో మనకి క్యాపిటల్ ఆర్, డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ తీసుకుంటాం. ఇక్కడ కూడా యూనిట్ వెక్టర్ ఏ క్యాపిటల్ ఆర్ క్యాప్ తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు డిఫరెన్షియల్ లెంత్కి ఫార్ములా కూడా స్పెరికల్ ఫామ్లో ఏఆర్ క్యాప్, ఏ థీటా క్యాప్, ఏ ఫై క్యాప్ డైరెక్షన్స్లో ఇచ్చాను కాబట్టి
ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ని స్పెరికల్ ఫామ్లో Q/4πε0 స్మాల్ ఆర్ స్క్వేర్ ఏఆర్ క్యాప్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ బార్ ఫార్ములా రెడీగా ఉంది. తర్వాత ఇక్కడ మనకి డిఎల్ బార్ ఫార్ములా, డిఫరెన్షియల్ లెంత్ వెక్టార్ ఫార్ములా కూడా మనం రాసాము స్పెరికల్ ఫార్మాట్లో. ఓకే, ఈ రెండు దీనిలో ఈ అప్లై చేయాలి. యాక్చువల్గా ఇక్కడ అప్లై చేస్తే మనకి డబ్ల్యూ వస్తుంది. యాక్చువల్గా మనకి కావాల్సింది ఈ టోటల్ వర్క్ డన్ కాదు. మన టాపిక్ ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? బేసిక్ ఫార్ములా W/Q. ఓకే, W/Q ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా W/Q. మనకి ఇప్పుడు W ఎంత ఉంది? పైన ఈక్వేషన్ చూసినట్లయితే W = -Q ఇంటిగ్రల్ E బార్ dl బార్ బై డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది? Q. Q get cancelled. Therefore finally you will get electric potential equal to minus point B to integral point B to point A E bar dl bar. ఓకే, ఇది మనకి ఫైనల్గా ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి, దీన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు ఈ ఈక్వేషన్. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, point B and point A. Potential difference between 2 points, that is given by minus integral B to A E bar dl bar. Okay, V equal to potential difference equal to minus integral B to A, where E bar అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ తీసుకోవాలి కదా. ఓకే, అది ఇప్పుడే ఇచ్చాను ఫార్ములా. ఈ బార్ ఫార్ములా ఏమవుతుంది? Q/ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా 4πε0 స్పెరికల్ ఫార్ములా తీసుకున్నాం కదా, స్మాల్ ఆర్ స్క్వేర్ ఏఆర్ క్యాప్. ఓకే, డిఎల్ బార్కి ఫార్ములా ఏమి ఇచ్చాను? డిఎల్ బార్కి డిఫరెన్షియల్ లెంత్కి డిఆర్ ఏఆర్ క్యాప్ ప్లస్, ఇక్కడ నేను ఇది క్లియర్గా రాయను ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ డిఎల్ బార్ ఫార్ములా ఇప్పుడే ఇచ్చాను. అక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ టర్మ్లో మనకి థీటా డైరెక్షన్ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ సంథింగ్ ఎంత ఉంటుంది మనకి, థర్డ్ టర్మ్లో ఫై డైరెక్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు క్లియర్గా రాయలేదంటే ఇక్కడ ఏఆర్ క్యాప్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఏఆర్ క్యాప్ వరకే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే, మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ ఈ ఏఆర్ క్యాప్ని ఏ థీటా క్యాప్తో మల్టిప్లై చేసినా, ఏ ఫై క్యాప్తో మల్టిప్లై చేసినా డిఫరెంట్ డైరెక్షన్స్ కాబట్టి 0 అవుతుంది. కాబట్టి మనం ఈ సెకండ్ టర్మ్ని, థర్డ్ టర్మ్ని రిమూవ్ చేయొచ్చు, యూజ్ ఉండదు. ఎందుకంటే మల్టిప్లై చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. కాబట్టి మనకి మ్యాక్సిమం వాల్యూ రావాలంటే ఏఆర్ క్యాప్ ఇంటూ ఏఆర్ క్యాప్ 1 వస్తుంది. ఓకే, 1 2 సేమ్ డైరెక్షన్స్ మల్టిప్లై చేస్తే డాట్ ప్రోడక్ట్ 1 వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్కి మనం పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు ఇక్కడ ఈ మైనస్ ఈ Q/4πε0 ఇదంతా మనకి కాన్స్టెంట్ అనమాట. రిమైనింగ్ ఏముంది మనకి వేరియబుల్ 1/r² ఏఆర్ క్యాప్, సారీ ఏఆర్ క్యాప్ ఇంటూ ఏఆర్ క్యాప్ 1 అయిపోతుంది. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ డిఆర్ ఉంటుంది మనకి. ఓకే, 1/r² డిఆర్ అనేది ఇక్కడ మనకి వేరియబుల్. కాన్స్టెంట్ ఏంటి? -Q/4πε0. నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. -Q/4πε0 కాన్స్టెంటే, ఇంటిగ్రల్ B to A, వేరియబుల్ ఇంకా ఏముంది? 1/r² డిఆర్ ఉంది. ఓకే, 1/r², 1/x² మనకి ఏమవుతుంది? ఇంటిగ్రల్ x⁴nకి ఫార్ములా x⁴n+1/n+1. ఇక్కడ 1/r² అంటే r⁻², r⁻²కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? r⁻² + 1/-2 + 1 -Q/4πε0 ఇంటిగ్రల్ 1/r²కి ఎంత అవుతుంది? r⁻1/-1. లిమిట్స్ అప్లై చేయాలి, B to A లిమిట్స్ అప్లై చేయాలి. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ దీన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ని V∗AB అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫార్మాట్లో ఎస్పెషల్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే,
VAB ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ Q బై 4 pi ఎప్సిలాన్ నాట్ 1/r అని రాసుకుంటాం R ఇన్వర్స్ని. ఓకే, ఇప్పుడు ఈ లిమిట్స్ అప్లై చేయాలి. therefore electric potential equal to Q by 4 pi epsilon naught, okay, potential difference between 2 points, Q by 4 pi epsilon naught into, if upper limit, if R equal to A, 1 by A minus if R is B, 1 by B. volts లో మెజర్ చేస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఇది సెకండ్ ఫార్మాట్ అండి. ఫస్ట్ ఫార్మాట్లో మనకి ఎంత వచ్చింది, పొటెన్షియల్ Q by 4 pi epsilon naught R వచ్చింది. ఓకే, ఈ టూ ఈక్వేషన్స్ మీరు డెరైవ్ చేయాలి. ఏ టాపిక్కి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఓకే, ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఇస్తాను. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఫైనల్గా ఎంత వచ్చింది? VAB ఈక్వల్ టు కాన్స్టెంట్ Q by 4 pi epsilon naught ఇంటూ 1 by A మైనస్ 1 by B వోల్ట్స్. ఇప్పుడు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఈ ఈక్వేషన్ నుండి పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ, పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ చేయాలి అంటే ఈ కేసులో బీని ఇన్ఫినిటీగా తీసుకోవాలి. పాయింట్ బి అనేది ఇన్ఫినిటీ అవుతుంది. పాయింట్ బి ఇన్ఫినిటీ అయితే 1 by ఇన్ఫినిటీ వాల్యూ 0. అప్పుడు Q by 4 pi epsilon naught ఇంటూ డినామినేటర్లో A అవుతుంది మల్టిప్లై చేస్తే. ఈ సెకండ్ పార్ట్ 0 అయిపోతుంది. అలానే పొటెన్షియల్ ఎట్ పాయింట్ బి ఫైండ్ అవుట్ చేయాలంటే పాయింట్ ఏని ఇన్ఫినిటీ తీసుకోవాలి. ఓకే, అప్పుడు మనకి దాని కరస్పాండింగ్ టర్మ్స్లో Q by 4 pi epsilon naught B వస్తుంది. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ నుంచి మనం ఫైనల్గా VA మైనస్ VB చేస్తే, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే, VBని VAలోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? Q by 4 pi epsilon naught అనేది కామన్, 1 by A మైనస్ 1 by B. ఈ VA మైనస్ VB దట్ ఈక్వల్ టు పైన చూడండి పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములాకి ఈక్వల్ అయింది కదా. సో దిస్ ఈజ్, దీన్ని అబ్సల్యూట్ పొటెన్షియల్ అని కూడా అంటారు. అబ్సల్యూట్ పొటెన్షియల్ VAB ఈక్వల్ టు VA మైనస్ VB. ఓకే, వేర్ VA ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ A when B is infinity, that is Q by 4 pi epsilon naught A volts. Similarly, potential at point B when A is infinity, that is Q by 4 pi epsilon naught B volts. Okay, this is absolute potential. Okay, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ నుంచి ఈ అబ్సల్యూట్ పొటెన్షియల్ని ఈ విధంగా VAB ఈక్వల్ టు VA మైనస్ VB అని డిఫైన్ చేస్తాం, అబ్సల్యూట్ పొటెన్షియల్. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ చెప్పాలి, అది కూడా ఇంకొక టాపిక్ కూడా ఇంపార్టెంటే. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఇన్ఫైనెట్ లైన్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఇన్ఫైనెట్ లైన్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ప్రీవియస్ టాపిక్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనెట్ లైన్ అనే టాపిక్ చూసినట్లయితే మనకి ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? ఇన్ఫైనెట్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ρl by 2 pi epsilon naught rho a rho cap. ρl by 2 pi epsilon naught rho a rho cap. ఇది మనకి ఫైనల్ ఇన్ఫైనెట్ లైన్ స్ట్రక్చర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైనల్గా ఎంత వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కేసులో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఇన్ఫైనెట్ లైన్.
యూజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిట్ లైన్. ప్రీవియస్ కేసులో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఫార్ములా యూజ్ చేసాం. అదేవిధంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం బేసిక్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా, పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ ఈ బార్ డిఎల్ బార్. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ వేర్ ఈ బార్ ఈజ్ ఇక్కడ తీసుకునే ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ప్రీవియస్గా అయితే పాయింట్ ఛార్జ్కి సంబంధించిన ఫీల్డ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్ఫైనైట్ లైన్కి సంబంధించిన ఫీల్డ్ అంటే ρl బై 2πε0 ρ ఏ రో క్యాప్. ఓకే, అప్పుడు ఇక్కడ ఈ డిఫరెన్షియల్ లెంత్ని కూడా ఇక్కడ మనకి 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని స్పెరికల్ ప్రకారం రాయాలి. స్పెరికల్ ఫార్మాట్లో రాయాలి అంటే మనకి స్పెరికల్ ఫార్మాట్లో r θ φ వస్తుంది. సిలిండ్రికల్లోనేమో ρ φ z వస్తుంది. నేను ప్రీవియస్ టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను సిలిండ్రికల్ కన్సిడర్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ డినామినేటర్లో రో డైరెక్షన్ ఏ రో క్యాప్ ఉంది. ఓకే, ఇక్కడ మనకి 2 చాయిస్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఇప్పుడు ప్రీవియస్గా స్పెరికల్ తీసుకున్నాం కాబట్టి ఈ టాపిక్లో స్పెరికల్గా కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఈ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ తీసేసి ఈ టర్మ్ తీసేసి రేడియస్ ఆఫ్ ద స్పియర్ తీసుకోవచ్చు. ρl బై 2πε0 r రేడియస్ ఆఫ్ స్పియర్ r డైరెక్షన్ ఏఆర్ క్యాప్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మరి ρl ఎందుకు చేంజ్ చేయలేదని. అసలు రో వేరు ρl వేరు. ఈ ρl అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ ఇప్పుడు డినామినేటర్లో మనం అరేంజ్ చేసిన రో అంటే అది రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకే, ఇక్కడ దీన్ని స్పెరికల్ ఫార్మాట్లో తీసుకోవాలి. అట్లా కాకపోతే సిలిండ్రికల్లోనే మీరు ఉంచుకునేటట్లయితే ఈ బార్ని ఈ డిఎల్ బార్నైనా డిఫరెన్షియల్ లెంత్నైనా మనం సిలిండ్రికల్లో తీసుకోవాలి. ఈ బార్ని సిలిండ్రికల్లో తీసుకుంటే డిఎల్ బార్ సిలిండ్రికల్లో తీసుకోవాలి. ఓకే, అట్లా ఈ బార్ని స్పెరికల్లో తీసుకుంటే ఈ డిఎల్ బార్ డిఫరెన్షియల్ లెంత్ వెక్టర్ను కూడా ఈ బార్ని స్పెరికల్గా తీసుకుంటే డిఎల్ బార్ను కూడా స్పెరికల్గా తీసుకోవాలి. ఆల్రెడీ స్పెరికల్ ఫార్ములా రాశాను కదా, 3 టర్మ్స్ ఇచ్చాను. కానీ ఇక్కడ కూడా నేను ఫస్ట్ టర్మే యూజ్ చేస్తున్నాను డిఆర్ఏఆర్ క్యాప్. డిఎల్ బార్ ఫార్ములాలో ఫస్ట్ టర్మ్ డిఆర్ఏఆర్ క్యాప్. ఇంకా ఉంది సెకండ్ టర్మ్, దానికి డైరెక్షన్ ఏ థీటా క్యాప్. థర్డ్ టర్మ్కి డైరెక్షన్ ఏ ఫై క్యాప్. నేను అదంతా తీసుకోవట్లేదు ఎందుకంటే మల్టిప్లై చేస్తే ఇవి డిఫరెంట్ డైరెక్షన్స్ అవుతాయి. థీటా డైరెక్షన్ ఫై డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఇవి డిఫరెంట్ డైరెక్షన్స్ మధ్య ప్రొడక్ట్ జరిగితే అది ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి యూజ్ లేదు. కాబట్టి ఓన్లీ ఈ డైరెక్షన్లోనే మనకి ఏఆర్ క్యాప్ డాట్ ఏఆర్ క్యాప్ మ్యాక్సిమం వాల్యూ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. పొటెన్షియల్ డిఫరెన్స్ విఏబి ఈక్వల్ టు ఇక్కడ మన కాన్స్టెంట్స్ ఏమున్నాయి మైనస్ ρl బై 2πε0 కాన్స్టెంట్. ఓకే, ఏఆర్ క్యాప్ 1 అవుతాయి. ఇంకా మనకి ఇక్కడ డినామినేటర్లో 1/r ఉంది. ఇదే మనకి వేరియబుల్. r అంటే రేడియస్ ఆఫ్ ద స్పియర్, స్పెరికల్ తీసుకున్నాం కదా. 1/r dr లిమిట్స్ b to a మైనస్ ρl బై 2πε0 1/r 1 ఇంటిగ్రల్ 1/xకి log x కదా, అట్లానే ఇంటిగ్రల్ 1/rకి లాగరిథమిక్ ln ఆఫ్ r. దీనికి లిమిట్స్ అప్లై చేయాలి పాయింట్ b టు పాయింట్ a. ఓకే, therefore potential difference VAB equal to minus ρl by 2πε0 into upper limit తీసుకుంటే ln of A minus lower limit తీసుకుంటే ln of B. ఓకే,
దీన్నే మనం ఫైనల్గా దేర్ ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ VAB ఈక్వల్ టు మైనస్ రో ఎల్ బై 2 pi epsilon naught ఇంటూ log x మైనస్ log y, log x by y కదా, ln ఆఫ్ A by B అని రాయొచ్చు. అయితే ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేసేటట్లయితే రోయల్ బై 2 pi epsilon naught ఇంటూ ఈ లోపల లాగరిథమిక్ అది రివర్స్ అవుతాయి, ln ఆఫ్ B by A అవుతుంది. ఓకే, యూనిట్స్ వోల్ట్స్ పెట్టాలి. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్. ఫైనల్గా మనకి ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ VAB రోయల్ బై 2 pi epsilon naught ఇంటూ ln ఆఫ్ B by A వచ్చింది. ఇది ఏ సందర్భంలో? ఈ టాపిక్ నేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్. ఇప్పుడు మనం ఇన్ఫైనైట్ లైన్ యొక్క ఫీల్డ్ తీసుకొని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకొని ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఫైండ్ అవుట్ చేసాం. దీనికంటే ముందుగా మనం 2 ఫార్మాట్స్ చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్కి 2 ఫార్మాట్స్ ఇచ్చాను. ఒకటేమో పొటెన్షియల్ డిఫరెన్స్కి, ఒకటి జనరల్ పొటెన్షియల్కి. అంతకంటే ముందుగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి బేసికల్గా డెఫినేషన్స్ ఇచ్చాను. ఓకే, ఇంతవరకు మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ టాపిక్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్ని. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.